హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ పూట మన వీడియో ఏమంటే చికెన్ పికిల్ అండి. ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఇలా చూడండి, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ అంతా 1/2 కేజీ చికెన్ తీసుకొని అంతా బాగా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నా అండి. మట్టి కుండలో చేస్తున్నాను. నూనె కూడా ముందే వేడి చేశానండి. మట్టి కుండలో కదా కొంచెం లేట్ అవుతుంది అనేసి వేడి చేసేసాను. అందులోకి చికెన్ పీసులన్నీ వేస్తున్న మొత్తం బోన్లెస్ అండి. నీట్గా కడుక్కొని నీళ్ళన్నీ తీసేసుకోవాలండి. నీళ్ళు ఏమాత్రం ఉంచుకోకూడదు. నీళ్ళన్నీ క్లీన్గా తీసేసుకొని మనము ఇది 1/2 కేజీ అండి. 1/2 కేజీ చికెన్ పికిల్ చేస్తున్నాను నేను. మనం బయట దొరుకుతుంది కదా అలానే సేమ్. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇది ఇలా బాగా మట్టి కుండలో వేయించితే ఇంకా టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను ఇలా మట్టి పాత్రలో చేస్తున్నా అండి. ఇంకా కట్టెల పొయ్యి మీద చేసింటే చాలా బాగుంటుండే, కానీ కట్టెల పొయ్యి అనుకూలం లేక నేను ఇలా దీనిపై చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాగా మనకి ఒక 15 నిమిషాల పైన పడుతుంది కుక్ అవ్వడానికి. ఇంకా అది అలా వేసి పక్కన పెట్టేశాను. అది వేగుతూ ఉంటుంది. ఊతలో మసాలా పొడికి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేసి స్టీల్ పాత్ర ఒకటి పెట్టేసుకున్నాను. ఆ స్టీల్ పాత్రలో వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మసాలా అంతా వేసుకోవడానికి వేడి చేసేస్తున్నాను. చూడండి, వేడైంది. అందులోకి 2 యాలకులు వేసేసాను. చెక్క, తర్వాత వచ్చేసి యాలకుడ్లు అండి. యాలకుడ్లు, చెక్క, లవంగ, 3 అండి ఇవి. చూడండి, కొంచెం చెక్క తీసుకున్నా, ఒక 5-6 అవి తీసుకున్నా, ఒక 2 టీ స్పూన్. ఇది మసాలా వచ్చేసి 1/2 కేజీ కంటే ఇంకా ఎక్కువైతే పక్కన పెట్టేసుకోవచ్చు మనము. 2 టీ స్పూన్లు అన్నీ ధనియాలండి. మనం బాగా ఒరిజినల్ ధనియాలు, చాలా బాగుంటుంది. పొడి వేయకోకుండా ఇది ఇవ్వండి. ఒక టీ స్పూన్ వచ్చేసి ఆవాలు, ఇంకొక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అసలు చేసింటే సూపర్ టేస్ట్ వచ్చింది. అలా బాగా కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు సరిపోయింది, దించేయాలి. ఇంకా చాలా ఎక్కువ వేగితే బాగుండదు, దించేస్తేనే అది వచ్చేసి మెంతి పొడి అండి. మెంతాలున్నా వేసుకోవచ్చు. నేనైతే మెంతి పొడి ఉందని మాడిపోతుంది అని చెప్పేసి లాస్ట్లో అట్లా వేసేసాను అంతే, వేడవుతే బాగుంటుంది అనేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వేగుతూ ఉంది. కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా, గోల్డ్ కలర్. అలా ఇంకా కూడా చాలా గోల్డ్ కలర్ రావాలండి. కనీసం 15 నిమిషాలు పడుతుంది ఇది వేగడానికి మనకి. కొంచెం స్లో మంట మీద వేయించుకుంటే లోపలంతా కూడా కుక్ అవుతుంది. అప్పుడు మనకి చికెన్ పికిల్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలాగా మనకి అది దగ్గర ఒక 1 నెల రోజులు కూడా నిలువ ఉంటుందండి. బూజు అలా ఏం రాదు. ఇలా బాగా నిదానంగా మంట పెట్టి వేయించుకుంటే మనకి అలా నిలువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిపోయింది. అంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం సూపర్. గోల్డ్ కలర్ వచ్చినాయి చూడండి, ఇంత వచ్చే వరకు వేయించుకోవాలి. అది పీస్ కూడా ఇలా తుంచి చూశానండి, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఉడికింది కదా అని చెప్పేసి తీసాను. లోపల కూడా అంత బాగా ఉడికిపోయిందండి, చాలా బాగుంటుంది. అలా చూడండి ఫ్రెండ్స్, అదంతా తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇది మట్టి పాత్ర కదా, వేడి ఎక్కువ ఉంటుంది, అయినా కూడా ఆయిల్ ఉడుకుతుంది. చూడండి, మట్టి పాత్రలో వచ్చేసి వేడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇంకా అలా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి ఎక్కువ ఉంది కదా, అల్లము వెల్లుల్లి 2 కలిపి వేసాను ఫ్రెండ్స్. చూడండి, అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగా చూడండి, అలా కలిపుతూ వేయించితే అంత మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేయించుకోవాలి, లేదంటే గిన మనకి ఇంకా చెడిపోతుంది పచ్చడి. అందుకోసం వేయించుకోవాలి. ఇలా చూడండి, మాకు తగినంత కారం వేసుకుంటున్నాం. మీకు ఎంత వీలైతే అంత. మాకైతే ఇది కారం ఎక్కువ ఉంది, అందుకోసం 2 స్పూన్లు వేసేసాను. ఇప్పుడు నేను పొడి చేసి పెట్టేసాను. మసాలా దినుసులన్నీ వేయించి మిక్సీకి వేసి పొడి చేసుకున్నాను అండి. అది వచ్చేసి 3 స్పూన్లు వేసాను, సరిపోతుంది 3 స్పూన్లు. ఇంకా మసాలా పొడి ఉంది, అది ఎప్పటికైనా మళ్ళీ వేసుకోవచ్చు. వేరే కూరల్లో కూడా చాలా బాగుంటుంది. అందుకోసం తర్వాత సాల్ట్ అండి, మనకు సరిపడే సాల్ట్. మనకి ఆ చికెన్ పికిల్కి ఎంత వీలైతే అంత, కొంతమంది ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ వేస్తారు కదా, అలా లేకోకుండా మనకి ఎంత వీలైతే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా అంత బాగా ఇలా మగ్గాలి. మనకి స్లో మంట మీదే పెట్టానండి, ఎందుకంటే మట్టి కుండు కదా, అందులోనే వేడైపోతుంది అనేసి. అలా మగ్గనిచ్చి ఇదంతా బాగా ఒక 2 నిమిషాలు అంత దాంట్లో వేయాలి ఫ్రెండ్స్. వేస్తే మంట ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టకూడదు ఇంకా, ఎందుకంటే మసాలా వేసేసాం కదా, మళ్ళీ మాడిపోతుంది. మంట పూర్తిగా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాతనే ఇలాగా అలా మూసి పెట్టేసి అది అందులో ఉండేది చూడండి నురుగు వస్తుంది. అలా వచ్చిందంటే మనకి ఫుల్గా సరిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంతా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇంకా అది చల్లారిపోతున్నాక ఒక నిమ్మకాయ వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మళ్ళీ
నిమ్మకాయ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, హాఫ్ నిమ్మకాయ వేసేసాను. లావు నిమ్మకాయలు ఉన్నాయి నా దగ్గర, అందుకోసం హాఫ్ నిమ్మకాయ వేసేసాను ఫ్రెండ్స్. హాఫ్ నిమ్మకాయ అయితే చాలా బాగుంటుంది అనేసి వేసేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు ఏం మాత్రమూ ఇది లేదు, సూపర్గా ఉంది ఫ్రెండ్స్.